స్తోత్రం. మరొక శుక్రవారం దినమున ఈ రీతిగా మనం వాళ్ళ చుట్టూ చేరి ప్రభువును ఆరాధించడానికి దేవుడు మంచి ఆధిక్యత మనందరికీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని దాసుడు బ్రదర్ సత్యరాజు బెంగళూరు గాడ్ సర్వెంట్ మనతో దేవుని యొక్క వాక్యాన్ని ఆరాధన వర్తమానం పంచుకున్నాడు. బ్రదర్ సత్యరాజు గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. Thank you, and please take over the meeting. Thank you, brother. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు బిస్పా మందిరం నుండి మరి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా హెబ్రోన్ రిఫా ఈ యొక్క సంఘము మరి మీరు చేసిన ప్రార్థనలన్నింటిని బట్టి మీకు ఎంతో వందనస్తున్నై ఉంటున్నాను. ప్రభు తాను అనుగ్రహించినటువంటి మరి ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తున్నై ఉంటున్నాను. అన్ని సమయంలో కూడా ఆయన నామము ఆరాధింపబడ యోగ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్రవార దినం మరి సెలవు దినముగా ఉన్న కారణం చేత ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలోనికి రాగలుటకు మరి ఆయనను ఘనపరచుటకు ఆరాధించుటకు ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులు వింటున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన యొక్క నామము స్తుతినందదగినదిగా ఉంటుంది. కాబట్టి అన్ని ప్రదేశాల్లో మరి దేవుని యొక్క సంఘం, జీవంగల దేవుని యొక్క సంఘం ప్రత్యేకంగా మరి ఆయన యొక్క శరీరంలో భాగముగా ఆయన యొక్క మరి నివాస మందిరంలో భాగముగా ఆయన మనం చేసినని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులం వింటున్నాం. మనం ప్రభుని ఆరాధించడానికి ముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగములు చదువుకుంటాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు మనము కలిసి చదువుకుంటాం. మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి వాక్యమును తెరిచి నాతో కూడా చదవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం అందరికీ కలిసి చదువుకుంటాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు యుద్ధకు వచ్చిన వారై యేసుక్రీస్తు దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవంగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 9వ వచనం కూడా చదువుకుంటాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యలోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వతంత్ర ప్రజలునై ఉన్నారు. 2వ భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తాను నిత్యం విమోచన సంపాదించి అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనము పరిపూర్ణమైన గుడారము ద్వారా 12వ వచనం. నీతుల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన రక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. సాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ పాసనలో సాగిలపడి చూస్తుంటున్నాం. హెబ్రోన్ రిఫాలో ఉన్న సంఘముతో కలిసి
ఈ రీతిగా ప్రభువా సహవాసం కలిగినటకు అల్పునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న వందనాలు స్తోత్రాలు. మీ పరలోకపు ఏర్పాటును బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. కరుణాకరణ కుటుంబం అక్కడ చేయుచున్న సేవను బట్టి ప్రభువా నీకు ఎంత వందనాలు. ప్రభా తండ్రి కోవర్కర్స్ గా పనిచేయుచున్న ప్రభా నీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమై విస్తరణ నిమిత్తమై ప్రయాసపడుచున్న వీళ్ళని బట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి సంగముగా ఈ దినమున నీ సన్నిధిలో చేరాగలి ఆధిక్యత నిన్ను ఆరాధించుటకు ప్రభు బలలో పాలు పొందుటకు మాకు అనుగ్రహించిన కృపకై ప్రభు నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ సమయ సహవాసమును ఆశీర్వాదంగా చేయండి. అవును మేము మీ నిత్య నిబంధన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ వస్తుంటున్నాం. సంపూర్ణంగా మనం కడిగి పావనపరచండి. మా ఇళ్ళలో కూర్చున్నా లేకపోతే ప్రభువ మరి క్యాంప్స్ లో ఉన్న ప్రియులు ఎక్కడున్నప్పటికీ మీ సన్నిధిని అనుభవించలాగున మీ ఆత్మ ద్వారా మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరే నీ వాక్కును మాకు విడుదల చేయండి. వాళ్ళు మీకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగమును ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ప్రభు మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించిన కొరకై ఆయన మనల్ని ఏర్పరచుకునే వాడుగా ఉంటున్నాడు. ప్రభు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. అతివారై ఉండవలని తండ్రి కోరుచున్నాడు. అతి ఆరాధికులను ఆయన వెతుకుచున్నట్టుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువును ఆరాధించు ఆధిక్యతను ఎవరైతే విమోచించబడిన అనుభవం కలిగి ఉంటున్నారో వారే పొందుతూ ఉంటున్నారు. కాబట్టి మనం చదివినటువంటి 3 పేతురు పత్రికలో 2వ అధ్యాయం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయయోగు ప్రభు యొద్దకు వచ్చిన వారై. కాబట్టి ఎవరైతే మరి ఆ ప్రభు యొద్దకు వచ్చిన అనుభవమును కలిగి ఉంటున్నారో అటివారు ఆయనను ఆరాధించుటకు యోగ్యులుగా ఉంటున్నారు. మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా యేసు ప్రభు లోకంలో జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనుషుల దృష్టి, దేవుని యొక్క దృష్టి, మనుషులందరూ నిరాకరించినప్పటికీ పరలోకం నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని తండ్రి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. అందుకే ఏర్పరచబడిన అమూల్యమునైన సజీవమైనటువంటి ప్రభు. కాబట్టి దేవుడు మన రక్షణ నిమిత్తమై మరి తాను వేసిన ప్రణాళికలో మరి ఏర్పరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఆ ప్రేమను మన కనులు ఎదుట ప్రదర్శించడం కొరకై ఆయన ఈ లోకమునకు దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, తండ్రి చేత ఏర్పరచబడిన వాడు, ప్రియుడైనటువంటి కుమారుడు, రెండవది అమూల్యమైనటువంటి వాడు. లోకము దృష్టికి విలువలేనటువంటి స్థితిలో ఆయన వచ్చినాడు, కానీ ఆయన అమూల్యమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఈ అమూల్యత మనం చూస్తామంటే ఎవరైతే ఆయన ప్రేమను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటివారు ఆ అమూల్యతను గుర్తించేవారుగా ఉంటున్నారు. మూడవది ఆయన సజీవమైనటువంటి దేవుడు. లోకంలో దేవుళ్ళు అనబడేవారు అనేక మంది ఉంటున్నారు, కానీ మరి ఈ యొక్క మన ప్రభు సజీవమైనటువంటి దేవుడు. ఆయన మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నానని చెప్తూ ఉంటున్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈ సజీవమైన రాయగు ప్రభు యొద్దకు ఎవరైతే వచ్చినారో అతివారు ఏం చేయబడుతున్నారు? వారు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటకు సజీవమైన రాళ్ళుగా చేయబడుచు ఉంటున్నారు. సజీవుడైన దేవుని ఆరాధించడం కొరకు ఆయన జీవమును పొందినటువంటి వారు అవసరమై ఉంటున్నట్టుగా చూస్తుంటున్నారు. కాబట్టి అందుకే ప్రభు మనల్ని ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఆయన పిలిచినాడు. ఈరోజు హెబ్రోన్ రిఫాలో
మనము సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించుటకు చేరువచ్చి ఉంటున్నాం. ఆయనే మనల్ని ఆత్మ సంబంధమైన బలులు అర్పించుట కొరకు పరిశుద్ధ యాజకులుగా ఆయన మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఆయన కోరుచున్నది ఇదే, ఆత్మ సంబంధమైనటువంటి బలి, అనగా మన జిహ్వా ఫలమును ప్రభువుకు మనం అర్పించే వారంగా ఉండాలి. అందుకే మనం చేరువచ్చినాం. రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చినట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన వలన మనం పొందినటువంటి మేళ్లు ఎంతో విస్తారమైనవిగా ఉంటున్నాయి. ఆయన చేసినటువంటి మేళ్లలో మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఆయన చేసిన మొట్టమొదటి కార్యము మన కొరకు ఏమంటే నిత్యమైనటువంటి విమోచన ఆయన మన కొరకై సంపాదించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇటు నిత్యమైనటువంటి విమోచన మన కొరకై సంపాదించటంలో క్రీస్తు ప్రభు ప్రాణమును క్రయముగా అర్పించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రధాన యాజకుని యొక్క పరిచర్య చూడండి. ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువును మరి మహిమతో ఈ యొక్క యోహాను చూచినప్పుడు పద్మాసు ద్వీపమందు ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతలో ఈ యాజక వస్త్రాన్ని మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడు? 7 సువర్ణ దీపస్తంభముల మధ్యనున్నాడు. ఆయన చేర్చిన పనేంటి? 7 సంఘములకు 7 వర్తమానములు పంపించినాడు. ఆయన స్వరం ద్వారా సంఘాన్ని శుద్ధి చేయించినటువంటి కార్యంలో ఉంటున్నాడు. ఈ దీపస్తంభం నిరంతరము మరి వెలుగుచూ ఉండాలి. దాని కొరకు గాను ఆయన అందులో ఉన్నటువంటి మాలిన్యమును, అందులో ఉన్న సమస్తమును కూడా తొలగిస్తూ ఉంటున్నాడు. ఎక్కువ బ్రైట్నెస్ తీసుకుని వచ్చిన నిమిత్తం ఆయన పని చేస్తూ ఉంటున్నాడు. ఈ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య దేవుని యొక్క వాక్యములో ఎంతో చక్కగా రాయబడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను ఈ యొక్క యోహాను చూచినప్పుడు తాను పాదముల మీద చచ్చిన వాడిని వలె పడినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం, ప్రకటన గ్రంథం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడి తిని, ఆయన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము. కాబట్టి మనం ఆయన చూసినప్పుడు మనం ఆయన పాదం మీద పడే అనుభవంలోనికి మనం రావాలి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రధాన యాజక యొక్క పరిచర్య ద్వారా మనం పొందినటువంటి మేలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రత్యేకంగా 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని కోరుచుంటున్నాను. కాబట్టి ప్రభు సకల ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆయన యొక్క ఆశీర్వాదం అక్కడ కనబడుతూ ఉంటుంది. కీర్తన 106 4వ వచనంలో కూడా మనం చూడవచ్చు. చదువుదామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మొదట. ఎవరైనా ఒకరు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా అన్మ్యూట్ చేసి చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ మనం చూస్తుంటున్నాం. మనల్ని బలపరిచేవాడు, మన బలహీనతల్లో మనల్ని బలపరుచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రధాన యాజకుని పని ఇదే. ఆయన మరి బలహీనులను బలపరిచేవాడు. ఈ సంఘాలు కూడా బలహీనంగా ఉన్నాయి, 7 సంఘాలు. అందుకే ఆ యొక్క బలహీనతలను చూపించి నిజమైన పశ్చాత్తాపంలోనికి వారిని తీసుకుని వచ్చి బలమైన వారిగా ప్రభువు తయారు చేస్తూ ఉంటున్నాడు. ఇదే ప్రధాన యాజకుని యొక్క పరిచర్యగా మనం చూడవచ్చు. కాబట్టి కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో కూడా రాయబడుతుంది. చదవండి. కీర్తన 119 68వ వచనం.
119:68. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. కాబట్టి ఆయన దయాళుడు, తర్వాత మేలు చేయుచున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కీర్తన 106:4. కీర్తన 106:4. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచును, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించును. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాం, దేవుడు ఏర్పరచుకున్న వారి క్షేమమును చూచువాడు ప్రధాన యాజకుడు. కాబట్టి ఆయన మేలు, ఆయన దయాళత్వం మనం అనుభవించిన వారంగా ఉంటున్నాం. ప్రత్యేకంగా 3 విషయాలు నేను చూపించాలని కోరుతున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మనం ప్రధాన యాజకుడిగా చూస్తుంటున్నామో ఈ 3 విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు తప్పకుండా మనం కూడా యోహాను భక్తుని వలె ఆయన పాదం మీద పడి ఆయనను ఘనపరిచే వారంగా ఉంటాం. పాదం మీద పడటం అంటే ఒకటే అర్థం ఏంటంటే ఆయనను ఘనపరచుట, ఆయనను ఆరాధించుట అంటే అర్థం ఆయనను హెచ్చించుట, లేకపోతే ఘనపరచుట కనబడుతూ ఉంటుంది. కాబట్టి పద్మాసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన ప్రత్యక్షత, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క ఆ యొక్క దృశ్యం చూసినప్పుడు మరి తన పాదం మీద ప్రభు యొక్క పాదం మీద పడినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మేలును ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యల గురించి ఆలోచించినట్లయితే 3 ప్రాముఖ్యమైన పరిచర్యల కొరకై యేసు ప్రభు వచ్చినాడు. మొదటిది, ఆయన ప్రవక్తగా వచ్చినాడు. ప్రవక్త దేవుని యొక్క సంగతులను, దేవుని రాజ్యం గురించిన సంగతులను బోధించేవాడు ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేసింది అదే. మార్కు సువార్త 1:14-15 వచనాల్లో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రధానంగా మొట్టమొదటిగా ప్రవక్త యొక్క పరిచర్య చేస్తూ వచ్చినాడు. ప్రవక్త కంటే గొప్పవాడివా నేను సమరయ స్త్రీ. ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడైన మెస్సయ్య కాడ And as we have sung this the hymn that heaven of wheat. సారీ, కొంచెం డిస్కనెక్ట్ అయింది. కాబట్టి చూస్తుంటున్నాం, ప్రభు యొక్క ఆయన మన కొరకై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేయించున్నటువంటి వాడు ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రార్థనలు కడుగబడి మనం పవిత్రపరచబడే ప్రార్థనలుగా ఉంటున్నాయి. కడుగబడి పరిచే ప్రార్థనలను ఆయన అంగీకరించున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేని ద్వారా మనం కడగబడుతూ వచ్చాం చూడండి. ఆయన మన కొరకే అర్పించబడి ఆయన శిరవలో రక్తము కార్చి ఆయన చేయించినటువంటి విజ్ఞాపన ద్వారా అనేకులు మరి కడుగుదలలోనికి వస్తూ ఉంటున్నారు. 2000 సంవత్సరాల క్రితమే, మరి 20 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు
తాను ప్రాణం అర్పించిన రక్తం కాచినాడు. అయితే తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఈ రక్తము హెబేలు యొక్క రక్తం ఏ రీతిగా అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టిందో, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కూడా మన రక్షణ కొరకే మొరపెట్టింది. ఎందుకంటే ఆయన శిలువ మీద వేలాడినప్పుడు ఆయన ప్రార్థన చేసినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. కాబట్టి ప్రభు శుద్ధిపరచు నిమిత్తమై, మనం కడుగుదల నిమిత్తమై ఆయన ప్రధాన యాజకుడుగా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు మనం రక్షించినవిగా ఉంటున్నాయి. రక్తం యొక్క శక్తి ద్వారా మనం విమోచించబడినటువంటి వారంగా ఉంటున్నాం. ఆరాధించుటకు ఇది ప్రాముఖ్యమైనటువంటి మేలు మనం పొందిన వారంగా ఉంటున్నాం. రావచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా ఆయన వచ్చినాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కడుగుదలకు, మనం శుద్ధిపరచబడడానికి, ఆయన రక్తం వలన యొక్క శక్తి ద్వారా మనం శుద్ధిపరచబడడానికి, కడుగుదల కొరకై, తర్వాత పవిత్రత కొరకై చేయబడినటువంటి ప్రార్థనను ఆయన అంగీకరించినాడు. ఆయన కనికరించినాడు మనల్ని. మనం ఎంత పాపులం అంటే, మనం దేవునికి ఎంత శత్రుత్వంలో ఉన్నామంటే, మనం క్షమించబడడానికి యోగ్యులం కానే కాదు. అయితే ఆయన చిందించిన ఆ రక్తం మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజక పరిచయ వారు మొట్టమొదటిగా మనం పొందిన మేలు విమోచన. ఆయన రక్తం వలన మనం విమోచించబడిన వారు అనుకుంటున్నాం. ఆ రక్తం నా కొరకు ఒక దినాన్ని మొరపెట్టింది. ఆ రక్తం నీ కొరకు ఒక దినాన్ని మొరపెట్టింది. మనము పెట్టినటువంటి ఆ మొర కేక, పాప క్షమాపణ కొరకే వేసినటువంటి ఆ యొక్క కేక ఆయన అంగీకరించి రక్తం యొక్క శక్తి ద్వారా మనం పవిత్రపరిచినాడు. ఆయన దయాళుత్వం ఎంతో గొప్పది, అందుకే రాయబడుతుంటుంది. ఆయన మేలు, ఆయన యొక్క దయాళుత్వం. రెండవ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎవరైనా మీరు వాక్యము చూసుకుంటున్నారో లేదా తెలుసుకోవడానికి వాక్యం ఓపెన్ చేయాలా, చదవాలి, మీరే చదవాలా? చదవండి 25వ వచనం. ఎవరైనా ఒకరు. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు. చూడండి, ఇక్కడ నిరంతరం జీవించున్నాడు. ఆ తర్వాత కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఏం కలిగి అంట? శక్తిని కలిగి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఇది దేని గురించి మాట్లాడుతుంది? మనము ఆయా విధాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళుచున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువే చెప్పినాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. ఆయన చెప్తూ వచ్చినాడు. ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది, ట్రయల్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఇక్కడ చూస్తుంటున్నాను, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చాలా విషయాలు ఏం చూపిస్తాయంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, శత్రు శోధకుడు తాను సిద్ధంగా ఉండి మన యొక్క ఈ ట్రయల్స్ లో మరి నమ్మికను తప్పింపజేసేవాడుగా ఉంటున్నాడు. వీటన్నిటిలో కూడా ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే, మన నిమిత్తమై నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన సంపూర్ణ రక్షిస్తున్నాడు. మనం అనుకుంటాం, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను కాబట్టి నేను తప్పించబడ్డాను, ఒకవేళ బలహీనంగా ఉండింటే నేను తప్పించబడలేకపోయేవాడిని. అది కాదు ప్రాముఖ్యమైంది, ఇక్కడ కనబడుతుంది. ఆయన నిరంతరం మన కొరకే విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు.
ఎంత శ్రేష్టమైనటువంటి ప్రభువును మనం కలిగి ఉంటూ వచ్చినాం. ఈనాడు మన ట్రయల్ సిచ్యువేషన్ లో, మన యొక్క టెంప్టేషన్స్ లో, మన ప్రతి పరిస్థితిలో కూడా మన ప్రభువు మనకు ఉత్తరవాదిగా ఉంటున్నాడు. ఆత్మీయంగా మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటున్నాడు. మనకు సహాయపడుచున్న వాడుగా ఉంటున్నాడు. మన శోధనలో మనం తప్పిపోకుండా నిమిత్తమై మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని శోధనలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా. కాబట్టి పనిచేసే స్థలాల్లో, ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి యొక్క శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు, మన నమ్మికను శత్రువు తీసివేసే ప్రమాదం. ఇట్టి పరిస్థితుల్లో ప్రభు మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. అందుకే మనం సంపూర్ణంగా రక్షించబడుచు ఉంటున్నాం. రెండవది, ఆయన మనం త్రోసివేయట్లేదు. ఆయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చే వారి పక్షమున ఆయన ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపనం చేయటకు నిరంతరం జీవిస్తున్నాడు. ఒక క్షణం కూడా ఆయన మరి మానివేయడం లేదు, నిరంతరం జీవిస్తూ ఉంటున్నాడు. దిస్ ఈస్ ద సెకండ్ బ్లెస్సింగ్ వీఆర్ గెటింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మన జీవితాల్లో ఆయన రాబోతున్న మేలుల విషయం ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు యొక్క ద్వారా మనం పొందినటువంటి రెండవ మేలు ఏంటంటే ఇదే, ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించటకు నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేస్తుంటాం. మన బలం, మన శక్తి కాదు. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలలో జీవించుట ప్రభువా. మా శక్తియు మా భక్తియు కాదు, ఇలలో జీవించుట ప్రభువా. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. కొల్లగని ఆత్మను నొసగితివి, హల్లెలూయా పాడెదను. కాబట్టి పిల్లరా, మన శక్తి, మన బలం కాదు. ఈ లోకంలో మనం విశ్వాసంగా జీవిస్తున్నామంటే మన నమ్మిక ఎప్పుడో తప్పిపోవాల్సిన మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అయితే ప్రభు మన కొరకు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. మన పక్షంగా నిరంతరం జీవిస్తూ ఉంటున్నాడు. మన నమ్మిక తప్పిపోకుండా నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈనాడు క్రీస్తును బండపైన నిలబడినామంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రేయర్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రధాన యాజకుడిగా ఆయన జీవించినటువంటి ప్రార్థన. దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. మూడవ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు చదవండి. 15, 16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడును. ఆయన పాపం లేని వాడిగా ఉండెను. శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. పాపం లేని వాడుగా ఉండెను. 16 వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, ఇక్కడ ద లార్డ్ ఈజ్ ఆర్డరింగ్ హిస్ గ్రేస్. ఆయన తన కృపను, ఆయన కనికరమును మన కొరకు ఆర్డర్ చేస్తూ ఉంటున్నాడు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా, ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటిలో కూడా ప్రభు సమయోచితమైన సహాయం ఎప్పుడేమైతే తెలియదు మనకు. ఆ సమయానికి కావాల్సింది ఆ సమయంలో మనకు అవసరమై ఉంది. మన అక్కర్లు, మన అవసరతలు, మన శ్రమలు మన కిందికి అదిమినప్పటికీ ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధికి అవి తీసుకుని వెళ్తున్నవిగా మనం చూడవచ్చు. కాబట్టి పిల్లరా, ఆయన తన కృపను మన కొరకు ఆర్డర్ చేస్తూ ఉంటున్నాడు. శ్రేష్టమైనటువంటి విషయం. అందుకే పౌలు రాస్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది. కాబట్టి పిల్లరా, నిజంగా మేలు కొలకై సమస్తమును సమకూడి జరిగేవిగా ఉంటున్నాయి. మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తించవలసినటువంటి వారం ఉంటున్నాం. మన శ్రమల్లో, మన పరిస్థితుల్లో, మనం కలిగిన అక్కడలో సమయోచితమైనటువంటి సహాయం కొరకై ఆయన ఆత్మీయమైనటువంటి తన యొక్క కృపను మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన కృప ఎంతో గొప్పది. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు. లైఫ్ ఆఫ్ జోసెఫ్,
కాబట్టి ప్రభు నిజంగా తన కృపను ఆర్డర్ చేస్తూ వచ్చినాడు. యోసేపు దేవుని కృప తోడుగా ఉండకపోతే తాను నిలబడేవాడు కాడు. సమస్యలు ప్రభు ప్రేమను ఆర్పలేవు. తర్వాత వాటిని మనం సరిగా చూసినప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా ఆయన యొక్క ప్రేమతో మనం పోల్చినప్పుడు, ఆయన మహిమతో మనం పోల్చినప్పుడు అవి ఎన్నదగినవి కావు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి క్షేమం చూస్తుంటున్నాడు, సంఘం యొక్క క్షేమం చూస్తుంటున్నాడు. మరి మంచి కాపరిగా మనల్ని నడిపించినటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించటం వలన మనం పొందుతున్నటువంటి మేలు ఎంతో గొప్పదిగా ఉంటుంది. కాబట్టి రాబోతున్న మేలుల కొరకై ఆయన ప్రధాన యాజకుడు కావచ్చు. ఈ మూడంతల మేలులు మన జీవితాలు అనుగ్రహించినాడు. మొదటిది, మనం కడగబడట కొరకై, శుద్ధీకరించబడట కొరకై ఆయన చేసినటువంటి ప్రార్థన, రక్తం యొక్క శక్తి ద్వారా ఆయన మనం శుద్ధిపరిచిన వాడుగా ఉంటున్నాడు. విమోచనం మనకు అనుగ్రహించినాడు. రెండవ విషయం, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, ప్రత్యేకంగా మన విశ్వాసం తప్పిపోయే పరిస్థితుల్లో వీటిలో ప్రభు మనం నిలబెడుతున్నాడు. ఆయన ప్రార్థించకపోతే ఆయన ప్రార్థనలు మనం నిలబెడుతూ ఉంటున్నాయి. ఆయన ఉత్తరవాదిగా ఉంటున్నాడు. మూడవదిగా, మన అక్కర్లలో, మన అన్ని పరిస్థితుల్లో, మన అక్కర్లలో సమయోచితమైనటువంటి సహాయం కొరకు ఆయన కృపను మనకు ఆర్డర్ చేస్తుంటాడు. దేవుని కృప మనతో ఉంది. పర్వతం తొలగిపోయినను, చెప్పండి, మెట్టలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపో. కాబట్టి ఇటు కృపను ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆ కృప ద్వారానే మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఆయన కృప లేకపోతే మన ఈ లోకంలో జీవించేవారం కాదు. కృప చూడండి, పౌలు యొక్క అవసరతలో ఈ కృప ఏ రీతిగా పనిచేస్తూ వచ్చింది. బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమైనట్టుగా చేసేట్టుగా ఉంటుంది. ప్రభు ఒకటే అన్నాడు, మొరపెట్టినప్పుడు, అక్కడి కొరకు మొరపెట్టినప్పుడు ప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. ఆ చాలినంత కృప అక్కర కంటే ఎక్కువగా విస్తరించినదిగా ఉంటుంది. ఆ అక్కడిని ప్రభు తీర్చిన వాడుగా ఉంటున్నాడు. ఈనాడు ఇట్టి కృప మన కొరకు ప్రభు ఆర్డర్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతిదినం చూడండి, ప్రతి ఉదయమున ఆయన యొక్క కృపను, ప్రతి రాత్రి ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి మనం ఆయన స్తుతించవలసినటువంటి వారు ఉంటున్నాం. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకుంటున్నాడు. ఇంకా అంతేకాదు, ఆత్మ సంబంధం బలు అర్పించిన కొరకు మనల్ని ఆయన పరిశుద్ధ యాజకులుగా చేసినాడు. కాబట్టి రాజులేని యాజక సమూహంలో ఆయన మనం చేర్చినాడు. ఇట్టి శ్రేష్టమైనటువంటి స్థితిని పొందిన వారంగా ప్రభువును ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. దయచేసి ఇంతవరకు మనం దేవుని దాసుల ద్వారా వాక్యం విన్నాం. కాబట్టి ప్రభువును ఆరాధిద్దాం. మొదటిగా ఆన్లైన్ లో ఉన్నవారు గట్టిగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభు మీతో మాట్లాడిన కొలది వాక్యం ఆధారం చేసుకొని ఆరాధించడానికి అధిక దివ్వబడింది. దయచేసి ప్రభువును ఆరాధించండి ఆన్లైన్ లో ఉన్నవారు. Our gracious, loving Heavenly Father, Lord, we thank you for this privilege to gather at your presence this morning, O Father. Master, we are